శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో మనం ఇప్పుడు స్వాతంత్రం మనకు 1947 సంవత్సరంలో వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం అవసరం వచ్చింది. సో దానికోసం ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మనం ఫామ్ చేసుకున్న తర్వాత అది దాదాపు 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి దేశంలో ఉన్నటువంటి చాలా దాదాపు 500 మంది ప్రతినిధులతో కష్టపడ్డ తర్వాత ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఈ రాజ్యాంగం అనేటువంటిది మనకు అమల్లోకి రావడం ఈరోజు అంటే జనవరి 26వ తేదీన 1950 జనవరి 26వ తారీఖున మనము మన రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మనము దేశ ప్రజలకు అంకితం ఇస్తూ వాటిని ఈరోజు నుండి అమల్లోకి రావడం జరిగింది. సో ఇదంతా మనకు తెలుసు. సో మనం ఏంటంటే ఇప్పుడు మన యొక్క రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం రాజ్యాంగంలో ఏ విలువలైతే మనము ఈ యొక్క సమానత్వము అనేటువంటిది ఏదైతే ఉందో, న్యాయం అనేటువంటిది ఏదైతే ఉందో, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ అని అంటాం. సో అది ఈక్వాలిటీ బిఫోర్ ది లా, రూల్ ఆఫ్ లా, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్. సో మనందరికీ తెలుసు రాజ్యాంగం యొక్క కమిటీ ఫామ్ చేసిన తర్వాత దానికి డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. దాంట్లో మిగతా 7 మంది మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా మరి అంటే ఒక కమిటీ, ఒక రాజ్యాంగం అనేటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, దానికి చైర్మన్ అంబేద్కరు. అయితే మనం ఎప్పుడు అంబేద్కర్ పేరే చెప్తుంటాము రాజ్యాంగం అనేసరికి. ఎందుకు అంటే ఒక కమిటీ ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ ఆ రోజులో ఉన్నటువంటి ఈ యొక్క ఒక డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని మన అంబేద్కర్ యొక్క చైర్మన్షిప్లో వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడక మిగతా మెంబర్స్ అందరూ కూడా సరే ఎవరి వారి పనుల మీద దాన్ని తప్పించుకోవడం జరిగింది వాస్తవంగా. సో దానికి ఈ భారం అంతా కూడా అంబేద్కర్ మీదనే పడింది. సో దానికే ఆయన బిఎన్ రావు గారు అని చెప్పి బాగా సపోర్ట్ చేశారు. సో ఆ విధంగా అంబేద్కర్ ఒక అహర్నిశలు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని మొత్తానికి మన దేశానికి అంకితం చేశారు. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన మొదటి పాలకులు జవహర్లాల్ నెహ్రూ గారి నుండి తీసుకుంటే ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని తూచా తప్పకుండా అమలు చేయడానికి వారు అంటే ఒక గట్టి పునాదులు వేయడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని బలంగా తీసుకొని వెళ్ళడానికి ఒక బలమైనటువంటి పునాదులు వేయడం జరిగింది. సో ఆ పునాదుల మీదనే మనము తద్వారా జరిగేటువంటి ఈ యొక్క మన దేశ ప్రగతి అయితేనేమి, మన సంక్షేమం అయితేనేమి అంటే మనం చూస్తున్నాము. కాబట్టి మనమందరం కూడా రాజ్యాంగ విలువలకు లోబడి దాని స్ఫూర్తిని కొనసాగించడానికి మనందరం కూడా పాటుపడాలని చెప్పి మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి, ఆదం తహసీల్దార్ గారికి, ఆదం సిఐ గారికి, పోలీస్ సిబ్బందికి, అలాగే మీడియా వారికి, అలాగే పాఠశాల విద్యార్థులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనము ఈ రోజు తాలూకా ప్రాముఖ్యతని అందరికీ తెలిసిందే. మనకి 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినా సరే మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని అనేది మన స్వాతంత్ర సమరయోధులు కానీ, మన నాయకులు కానీ, ఆతరం నాయకులు కానీ అందరూ కూర్చుని ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా మన రాజ్యాంగాన్ని రాసి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము దీన్ని ఆ స్ఫూర్తిని మళ్ళీ మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ ఆధునిక డివిజన్ యొక్క అభివృద్ధికి మనం పాటుపడాలి. అలాగే
గడిచిన సంవత్సరంలో ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వము, దేశ ప్రభుత్వము అనేక రకమైన కార్యక్రమాలు అనేవి ప్రస్తుతము మనకి నిర్వహిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే రెవెన్యూ పరంగా చూసుకుంటే మనము లాస్ట్ 6 నెలల్లో ప్రజల సౌకర్యార్థము రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. రీసర్వే గ్రామ సభలు కానీ, రెవెన్యూ సదస్సులు కానీ, ఇవన్నీ కూడా ప్రజల తాలూకా కష్టాన్ని తొలగించడానికి మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చేస్తున్నాము. అలాగే అభివృద్ధి వైపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు గ్రామీణ అభివృద్ధి పరంగా కానీ, నీటి సరఫరా పరంగా కానీ, విద్య, వైద్య, సంక్షేమం, పెన్షన్ల కార్యక్రమం కానీ, ఇలాగా అన్ని రకాల కార్యక్రమాలను తీసుకొచ్చింది ప్రజల. ఇవన్నీ కూడా రాజ్యాంగం యొక్క మౌలిక స్ఫూర్తి. అంటే ఏంటి? సమానత్వము, న్యాయము, భ్రాతృత్వము, జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఈ 3 అన్న ఫౌండేషనల్ వాల్యూస్ మీద గవర్నమెంట్, ప్రభుత్వము ఏ కార్యక్రమాలు అమలు చేసినా సరే చేస్తుంది. అలాగే రాజ్యాంగం యొక్క కోర్ ప్రిన్సిపల్స్, మూల విలువలు ఏంటంటే సెక్యులరిజము, సోషలిజము, రిపబ్లిక్ అండ్ డెమోక్రసీ. ఈ 4 కూడా నిలబడేలాగా మన అధికార యంత్రాంగం అనేది పనిచేస్తూ ప్రజల యొక్క అభివృద్ధి రేపు 2047 సంవత్సరానికి మన దేశం అనేది పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం కింద మారాలి అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము. ఈ కాలాన్ని, మన దేశ స్వాతంత్రం వచ్చిన 77 నుండి 100 సంవత్సరాల మధ్య ఉన్న ఈ కాలం ఏదైతే ఉందో దాన్ని మనము అమృత్ కాలం అంటాం. ఈ కాలంలో దేశము ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుండి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం కింద మారాలి అన్నది మన సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మనందరం మన వంతు ప్రయత్నం చేయాలి. ఇక్కడ చాలామంది పాఠశాల విద్యార్థులు వచ్చారు. రేపు పొద్దున్న 2047కి వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా పౌరులు, యువతగా మనకి వస్తారు. ఆ సమయానికి మన దేశం ఒక అభివృద్ధి చెందిన దేశం కింద మనము తీర్చిదిద్దగలిగితే మన భవిష్యత్ తరాలకి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు ఉంటాం. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తి మరియు రాజ్యాంగ విలువల్ని అనుసరిస్తూ మనం మన కర్తవ్యం మీద దృష్టి పెడుతూ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని మరొకసారి సంకల్పించుకుంటున్నాం.